చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. నగరి మున్సిపాలిటీ పరిధిలో 445 మంది లబ్ధిదారులకు పత్రాలు అందజేయగా ప్రతి మహిళామణికి స్వంత ఇల్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి లబ్ధిదారుని అకౌంట్లో 2.5 లక్షల నగదు జమ చేస్తుండగా మొత్తం సుమారు 12 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇల్లు కట్టుకోకుండా చేతులెత్తండి. ఇల్లు కట్టుకోకుండా ఉన్నవాళ్ళు, వృద్ధులైన వాళ్ళు అవ్వాలి, వాళ్ళు పక్కా ఇంట్లో ఉండాలి, బాగుండాలని చెప్పే ఉద్దేశంతో మన బాబు గారు మనందరి కోసం ఇవాళ 445 ఇళ్ళు మనం మంజూరు చేసాం ఈ సంవత్సరానికి. అదే మేము పోయిన సంవత్సరం, అంటే మనం వచ్చి సంవత్సరం అయింది అప్పుడే, పోయిన సంవత్సరం మనం 843 ఇళ్ళు ఇచ్చాం నగిరిలో. అంటే దాదాపులో 1000 ఇళ్ళు ఇచ్చాం. మళ్ళా ఇప్పుడు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి 445 ఇళ్ళు ఇచ్చాం. అన్ని కూడా ఆడపడుతున్న పేర్ల మీదే. వాళ్ళు బాగుంటే అన్ని ఇళ్ళు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి, ఆడున్న పోషణ చూసేదంతా వాళ్ళే, ఇంట్లో మంచి అట్లా చూసేది వాళ్ళే అని చెప్పేసి మనం ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఆ ఇంటి ఆడపడిచే పేరు మీదే మనం ఇస్తాము. అది పెన్షన్ కానీ లేకపోతే ఏదన్నా కూడా. ఇప్పుడు తల్లికి వందనం అంటే నాయన కూడా ఇవ్వచ్చు, తల్లికి వందనం, తండ్రికి వందనం ఉంటుంది, కానీ తండ్రికి వందనం అంటలే, తల్లికి వందనం అంటున్నాం. అవునా కదా? తండ్రికి వందనం అంటున్నాం, తల్లికే వందనం అంటున్నాం. తల్లి పేరుతోనే మనం డబ్బులు ఇస్తా ఉన్నాం. అలాగే రేషన్ కార్డు కూడా ఇంతకుముందు మగాళ్ళ పేరు మీద ఇచ్చేవాళ్ళు. నేను చిన్నప్పుడు మా నాయన పేరు మీద కార్డు ఉండేది, మా నాయన పేరు మీద కార్డు ఉండేది. అప్పుడు ఐడి కార్డు